హరే కృష్ణ అందరికీ స్వాగతము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి. ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం మేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది భాషాతదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళటి క్లాస్ మనకు అందరికీ తెలుసు 15th చాప్టర్ ఆఫ్ భాగవతం ఫస్ట్ క్యాంటో. నేను షేర్ చేస్తా. ఎవరికైనా గుర్తుందా ఎక్కడికి స్టాప్ చేసాము అనేసి? 1.15.33 మాతాజీ. 33. ఓకే. ఎస్. ఇంకెవరన్నా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం 36th చాప్టర్ 36th శ్లోక ఫినిష్ చేసాము. మీరు నా లాస్ట్ రికార్డింగ్ చూడొచ్చు. వెరిఫై చేశాను. ఇవాళటి క్లాస్ 37th. మైథిలి మాతాజీ చెప్తున్నారు 38 అనేసి. ఓకే. నేను 37, 38 తీసుకున్నానా? అయితే లాస్ట్ దాంట్లో అట్లా లేదు అనుకుంటా. ఓకే. 37th నుంచి స్టార్ట్ చేస్తాంలేండి. ఎవరైనా చదవనట్లుంటే చదవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. షేర్ చేస్తున్నాను నేను. 37th శ్లోక. నేను చదువుతానండి. చదవండి. ఎస్. శ్రీమద్ భాగవతం 1వ అధ్యాయం 1వ స్కందం 15వ శ్లోకం 37. విధిష్టరస్తత్పరిణ సర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తదాత్మని విభావ్య లోభానృత జిహ్మ హింస నాధ్య ధర్మ చక్రం గమనాయ పర్యధాత్. పురమునందు భావము, పురమునందు, దేహమునందు, గృహములందు, జనులయందు లోభత్వము, మిథ్యాత్వము, మోసకారితనము, హింస అనేది లక్షణములు ద్వారా చివరికి అనిపించట్లేదు. ఒక్క నిమిషం అండి. హింస అనేది లక్షణముల ద్వారా ఈ చివరిది ఏంటండి? మీ ఫోటో అది అడ్డొచ్చింది, రావలేదు పైకి. ప్రకటమయ్యేది కలియుగ ప్రభావమున అవగతము చేసుకొనగలిగినంతటి విజ్ఞుడై నందున గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణను గావించెను. హరికృష్ణ మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు. మనము ఎవరికైనా సమ్మరైజ్ చేస్తారా మనం ఏం తెలుసుకున్నాం ఫస్ట్ నుంచి అనేసి? ఈ శ్లోక ఈ చాప్టర్ ఏమంటే, పాండవులు సమయం నుంచి
రిటైర్ అయ్యారు అంటారు చూడండి. దాన్నేమంటారు తెలుగులో? పా ఐ థింక్ పదవి విరమణ. సారీ? పదవి విమరణ. వివరణ. వివరణ. పదవి విమరణ. పదవి విరమణ. పదవి విరమణ మాతాజీ. ఆ! అది పదవి. పదవి విరమణ. రిటైర్మెంట్ అంటే పదవి విరమణ. ఆ! హ్మ్. సో, పదవీ వివరణ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం తెలుస్తుందంటే పాండవులకి తెలిసొచ్చింది భగవంతుడు ఈ కలియుగంలో లేదు అనేసి. సో, ఆయన లీలలన్నీ ఫినిష్ చేసుకొని ఆయన లోకానికి ఎళ్ళిపోతున్నాడు. సో, ఎళ్ళిపోయినప్పుడు ఎవరికీ చెప్పకుండా పోతాడు. సో, ఆయన లీల ఫినిష్ చేసుకొని ఆయన ఎళ్ళిపోతాడు. తర్వాత ఆయన ఎళ్ళిపోయిన తర్వాత రియాక్షన్, ఎఫెక్ట్ అనేది ఉంటుంది చూడండి. ఆ ఎఫెక్ట్ అన్నీ ఒక్కొక్కటి బయటపడుతుంది. సో, బయట పడిన తర్వాత పాండవులకి ఒకరోజు డౌటొస్తుంది. సో, ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్నారు గదా! కలియుగంలో ఉన్నప్పుడు టైమ్‌లీ ఏది రాదు. ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ ఉండదు. వింటర్ సీజన్ అంటే వింటర్ సీజన్ ఉండదు. రెయినీ సీజన్ అంటే రెయినీ సీజన్ ఉండదు. సో, సమ్మరు, వింటరు ఒకలాగుంటుంది. రెయినీ సమ్మర్‌లో వస్తుంది. తర్వాత వసంతం కొత్తగా వచ్చేదన్నీ వేరే సీజన్‌లో వస్తుంది. తర్వాత సీజనల్ ఫ్రూట్ అన్‌సీజనల్‌గా రావడము. అదంతా ఏం ఎఫెక్ట్ అంటే భగవంతుడు లేకుండా ఉండే ఒక ఎఫెక్ట్ ఇది. సో, ఇదంతా చూసిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్‌కి డౌట్ అనేదొస్తుంది. ఎందుకిట్లా అవుతుంది? ఏ ఒక్క కారణం ఇంకా ఇట్లా అవుతుందని చూస్తే, సో, సడెన్‌గా అర్జునుడికి ఏం చెప్తాడంటే, "నువ్వు పోయేసిరా. అందరూ బాగున్నారా లేదా అని చూసేసిరా ద్వారకాలో" అనేసి చెప్తారు. సో, అయితే ఆయన ఎళ్తాడు. ఎళ్ళినప్పుడు రాడు ఆయన. సో, ఇంకా డౌట్ ఎక్కిపోతుంది. ఎవరికి? యుధిష్ఠిర్ మహారాజ్‌కి. సో, ఏమో అయింది అనేసి. సో, అది అయిన తర్వాత ఆయన వస్తాడు. అర్జునుడు వస్తాడు. వచ్చిన తర్వాత చాలా సైలెంట్‌గా ఉండిపోతాడు. సో, యుధిష్ఠిర్ మహారాజ్‌కి తెలిసిపోతుంది. కృష్ణుడు లేదు. ఆయన లీలలన్నీ ఫినిష్ చేసుకొని ఆయన ఎళ్ళిపోయిండు అనేసి. సో, వీళ్ళేం చేస్తారంటే పాండవులు శుద్ధ భక్తులు. భగవంతుడు లేకపోతేను వాళ్ళ ఒక చిత్తం అనేది చేంజ్ అవ్వదు. మనకెట్లా మనకి ఇప్పుడు సండే ఒక్కరోజు ఉంటుంది. సండే ఒక్కరోజు మనం ఏం చేస్తాము? సాటర్‌డే, సండే, సాటర్‌డే సండే మనం భగవద్గీత క్లాసులకొస్తాం. సో, అక్కడ ప్రభుజీ చెప్పడం వినడం మనము. వినిన తర్వాత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత మండే టు ఫ్రైడే ఆ బ్యాటరీ ఉంటుంది. తర్వాత ఫుల్ డ్రౌన్ అయిపోతుంది. సో, 0%కొచ్చేస్తుంది మనకి. మళ్ళా పోయి ఛార్జ్ చేయడం. అవునా కాదా? అందరికి ఎక్స్‌పీరియన్స్ అవుతుందా? అవునా కాదా? సో, మనము ఎందుకట్లా అంటే కలియుగంలో ఉన్నాం మనం. సో, ఒక్కరిని కాదు మనం మీట్ చేసేది. ఎంతో మందిని ఉంటాం. అదే ఇక్కడ చెప్పారు చూడండి. ఈ ఒక్క ఇది ట్రాన్స్‌లేషన్‌లో. మోసం చేసేవాళ్ళు, మూర్ఖులు. తర్వాత అహింస చేసేవాళ్ళు. హింసను పెట్టడం. మీరందరూ చూస్తున్నారు. చాలా న్యూసెస్ అవుతుంది. న్యూస్ అంతా చూస్తారు గదా! అందరూ. ఈ ఒక దేశంలో ఏమవుతుంది అనేసి. అత్త, మావయ్య వచ్చి కోడల్ని హింస పెట్టడం. సో, భార్య వచ్చి భర్తని హింస పెట్టడం. భర్త వచ్చి భార్యని హింస పెట్టడం. ఇదంతా సహజం. మనం అనుకోనొచ్చు, ఆశ్చర్యం అనుకోనొచ్చు. అయితే కలియుగంలో ఇదంతా సహజం. సో, ఈ ఒక్క రియాక్షన్ ఇది స్టార్టింగ్ లెవెల్ కలియుగం. ఇంకా పోతే ఇంకా వర్స్ట్ అయిపోతుంది. కలియుగం అనేది చాలా చాలా వర్స్ట్. అయితే ఒక్కటే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి 100 ఏండ్లు కూడా లేదు. చాలా తక్కువ ఆయుషే. ఆ తక్కువ ఆయుష్‌లో గూడా మనకి ఈజీ ఒక ప్రాసెస్ ఏమిచ్చారు? జపం. దేవుడిని ఒక జపం చేయడం. ఈజీగా. ఒక యజ్ఞ యాగాలు లేదు. ఒక ఇది
మూర్తి ఇది పూజ చేయడం ఏం లేదు. ఇప్పుడు సత్యయుగంలో ఏముంది చాలా ఆయువు ఉండింది. ఏ మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. సో, అదంతా చాలా ప్రాసెస్ ఉండింది. అయితే కలియుగంలో చాలా తక్కువ ప్రాసెస్‌లో మనము భగవంతుడిని చేరొచ్చు అనేసి చెప్తున్నారు. సో, అందుకే ఇక్కడ ఏమైందంటే ఇదంతా అయిన తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుందనేసి యుధిష్ఠిర్ మహారాజ్‌కి తెలిసిపోయింది. సో, యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చేశారు, అప్పుడే ఆయన ఏమయ్యారు, రాజు అయ్యారు హస్తినాపురానికి. ఎన్నో కష్టాలు అయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయింది. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చనిపోయిర్రు. ఒక నది లెక్క వాళ్ళ ఒక రక్తం ఎల్లుతుంది. అట్లా అయిపోయింది. ఆయనకు సడెన్‌గా ఇదొచ్చింది. వామ్మో! నేనేమో తప్పు చేశానేమో. అందరూ భర్తలు లేకుండా అయిపోయారు. పిల్లలవుతే నాన్న లేకుండా అయిపోయారు. ఈ పాపం అంతా నాకే తాకుతదేమో అనేసి ఏడిసి ఏం చేశారు, కృష్ణుడి దగ్గర పోయారు. కృష్ణుడి మాట కూడా వినలేదు. తర్వాత ఎవరి దగ్గర వింటారు, భీష్ముడి దగ్గర పోతారు. భీష్మ పితామహ ఆయన రిలేటివే. సో, ఆయన మాట వింటారు. ఆయన మాట వినిన తర్వాత ధర్మానికి నువ్వే ఒక రాజు అవ్వాలి. నువ్వు ఈ యొక్క పరిపాలించాలి. ఎందుకంటే శుద్ధ భక్తుడు నువ్వు. నువ్వు పరిపాలిస్తే ఈ యొక్క రాజ్యం బాగుంటది. శుద్ధీకరణ ఉంటది. అందరూ సంతోషంగా ఉండొచ్చు అనేసి చెప్పారు. సో, అదంతా అయిన తరువాత ఏమైంది, రాజు అయ్యారు. రాజు అయిన తర్వాత భగవంతుడు లేదనేసి ఒక ఇదొచ్చింది. నోటీసొచ్చింది. సో, వాళ్ళేం చేశారు, భగవంతుడే లేకున్నప్పుడు నేనెందుకు రాజు అయ్యి, ఈ యొక్క ఇంత మంచి మంచి ఒక ఫెసిలిటీ అంతా నేనెందుకు అనుభవించాలి? నేను కూడా నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరికిస్తా, నా మనవడికిచ్చేస్తా. ఆయన గొప్ప రాజు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకొక లెసను. సో, మనము కూడా ఈ కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఉన్నాం. వయసులో ఉన్నప్పుడు మంచిగా మన ఫ్యామిలీని చూసుకోవాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు భగవంతుడు మనకి. అవునా కాదా? పిల్లల్ని మంచిగా చూసుకోవడం, పిల్లలకి టిఫిన్ ప్యాక్ చేయడం, వాళ్ళకి చదువు నేర్పియడం, తర్వాత భర్తకు ప్యాక్ చేయడం, ఆయనని అందరిని చూసుకోవాలి. అత్తమామని చూసుకోవడం. ఆ ఒక్క రెస్పాన్సిబిలిటీ మనం చెయ్యాలి. సో, చేసిన తర్వాత మనకి ఆ ఒక్క ఏజ్ అయిపోతుంది చూడండి. ఏజ్ అయిపోతున్న ఆ ఒక్క పీరియడ్ ఏమంటారు, వానప్రస్థ ఆశ్రమము అంటారు. ఏమంటారు, వానప్రస్థం. సో, ఆ వానప్రస్థ ఆశ్రమంకొచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. సో, లైఫ్ లాంగు దాన్ని తీసుకుపోవడం కాదు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా అడగొచ్చు, మాతాజీ నాకు భర్త లేదు. ఆయన ఎళ్ళిపోయిండు. నా ఒక రెస్పాన్సిబిలిటీ నా ఒక్క కూతురు దగ్గర ఉండడం. మీరేం చేయకండి. కూతురు దగ్గర ఉండండి. అయితే భక్తి సేవ చేయండి. భక్తి చేయండి. చాంటింగ్ చేయండి. జపం చేయండి. అవునా కాదా? వయసైన తర్వాత మనం ఏం చేయాలి? ఏమంటారు, పెద్దవాళ్ళు చెప్తారు చూడండి. హరి శివ అనాలి. ఈ యొక్క గోల్డ్ ఉంది. తర్వాత ఇల్లు తీసుకోవడం, కార్ తీసుకోవడం, నేను అమెరికాకి పోవాలి. నేను ఇది చూడాలి. ఎందుకంటే అమెరికా నేను ఎప్పుడు చూడలేదు. తర్వాత ఆస్ట్రేలియాకి పోవాలి. మంచిగా ఉందంట. నా ఊరుకి పోవాలి. నా ఊర్లో ఉండే పొలాలన్నీ ఉన్నాయి. అదంతా చూసుకోవాలి నేనే. అనేసి ఒక ఆశ అనేదొస్తది. అది మనకి తగదు. ఎందుకంటే వయసైపోయింది. వయసైపోయిన తర్వాత అంతంత కష్టాలు పడాలని అవసరమా? అవునా కాదా? సో, ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ కూడా అనుకోవచ్చు. ఈ పరీక్షిత్ మహారాజు వాళ్ళ మనవడు. ఆయన అంత కేపబుల్ కాదేమో. నేను ఒక 2 సంవత్సరాలు పరిపాలిస్తాను హస్తినాపురం. పరిపాలించిన తర్వాత ఆయనకి చెప్పిస్తాను నేను. చెప్పించిన తర్వాత ఆయన ఏమన్నా మంచిగా చూసుకుంటే వదులుతా. లేకపోతే నేను కూడా కంటిన్యూ చేస్తా అనొచ్చు కదా యుధిష్ఠిర్ మహారాజు. అనలే ఆయన. ఆయన ఇమ్మీడియేట్
ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసాడాయన. ఇచ్చేసి మంచిగా కాషాయ వస్త్రం వేసుకొని ఎళ్ళిపోతాడు. ఇది మంచి మంచి ఆభరణాలు, మంచి బట్టలు అదంతా వదిలేసి ఎళ్ళిపోతాడు. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. మనము కూడా ఈ కలియుగంలో ఉండిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత కూడా మనము కూడా చేంజ్ అనేది అవ్వాలి. సో, ఎల్లప్పుడూ అట్లా ఉండరాదు. మనం హిందువులైన తర్వాత ఎవరు ఒప్పుకుంటారు? హిందువులందరూ ఇక్కడ ఉన్నారు గదా! అందరూ భగవద్గీత చదివినారా? భగవద్గీత అందరూ చదివినారా? చదివితే శ్లోక వైస్ చదువుతాం. లేకపోతే ఊరికే చదువుకోని పోతాం. ఏం అర్థం కాదు మనకి. సో, అట్లా చేస్తాం. మనం హిందువులైన తర్వాత మనం కూడా చేయాలి గదా! అది అర్థం చేసుకోవాలి గదా! భగవంతుడు ఏం చెప్పాడు? మన హిందూ ధర్మం ఏంటిది? సనాతన ధర్మం ఏంటిది? అది కూడా మనం అర్థం చేసుకుంటే గదా! మనకు కూడా అర్థం అవ్వడానికి. లేకపోతే ఊరికే ఏమో భగవద్గీత వచ్చినాం, వింటున్నాం, వింటాం. తర్వాత ఎళ్ళిపోతాం. అనేది అయిపోతుంది అంతే. అది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా! ఆ ఒక్క పీరియడ్ ఎప్పుడుంటుందంటే, ఈ ఒక్క వయసైన తర్వాత. వానప్రస్థాశ్రమం తీసుకుంటాం చూడండి అప్పుడు. సో, ఆ పీరియడ్ ఫుల్లు టిల్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎప్పుడొస్తుందో డెత్ నోటీస్. సో, డెత్ అనేది ఒక ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌లో ఎలా పాస్ అవుతామే ఈ ఒక లైఫ్ పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా! మీ పిల్లలకు కూడా ఆహ్, ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్ము, టెస్టు ఇవి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. పేర్లంతా తెలంగాణలో. సో, మాకైతే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, ఫస్ట్ ఎగ్జాము ఏమో అదంతా ఉంటుంది. సో, అలా మనం ఇక్కడ జేస్తున్నాం. ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి మేము. పాస్ అవ్వకపోతే మనం ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడికే మళ్ళా రావాల్సొస్తుంది కలియుగంలో. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఒక్క చక్రంలోనే తిరుగుతూనే ఉంటుంది. సో, అలా ఇక్కడ చెప్పారు మనం. మనం కూడా కలియుగం స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలే. వచ్చేసింది. కలియుగం ఏమో స్టార్ట్ అయింది. అయితే పూర్తిగా కలియుగం స్టార్ట్ అవ్వలే. అదెప్పుడు స్టార్ట్ అవుతుందో మనం ఇంకా ఒక వింతలన్నీ చూస్తాం మేము. ఇప్పుడే చూస్తున్నాము. ఇంకా చాలా వెటకారంగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అనేసి చెప్తున్నారు. సో, సెకండ్ 38థ్ శ్లోక ఎవరైనా చదవండి. మాతాజీ నేను చదువుతాను. చదవండి. స్వరా పౌత్రం వినయినమాత్మనః సుసమం గుణైః తోయనివ్యాపతిం భూమేరభ్యశాంగజాపయే. పిదపాతడు సు సుశిక్షితుడును గుణశాలియును అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురమునందు రాజ్యాభిషిక్తుని చేశాను. హరే కృష్ణ మాతాజీ. అని. సో, ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎవరిని చేశారు? పరీక్షిత్ మహారాజ్‌ని. ఎవరిని కాదు. పరీక్షిత్ మహారాజ్‌ని చేశారు. వాళ్ళ ప వాళ్ళ మనవడిని. సో, ఇది అయిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ పర్పుట్లో ఆహ్, ప ఇది ఎవరు? ప్రభుపాదులు రాసారు. ఆయన పరీక్షిత్ మహారాజు ఎలా ఉన్నాడంటే, యుధిష్ఠిర్ మహారాజు ఎలా ఉన్నారో, పాండవులు ఎలా ఉన్నారో సేమ్ ఈక్వల్‌గా క్వాలిఫైడ్ పర్సన్. ఇప్పుడు ఏదన్నా ఒక రాజ్యాన్ని రాజుని చేయాలంటే మనము టెస్ట్ తీసుకోవాలా వద్దా? ఇప్పుడు చూడండి మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఆర్‌టిఓ అయినా తీసుకుంటాడా లేదా? ఎలా డ్రైవ్ చేస్తున్నావు? ఎట్లా నడుపుతావు? అదంతా ఎట్లా వస్తుంది నీకు? ఏదన్నా ఒక డిఫరెంట్‌గా ఒక ఇన్సిడెంట్ ఏమన్నా అవుతే ఎలా నువ్వు ఎస్కేప్ అవుతావు?
అదంతా చూసేసే డిఫికల్టీగా ఉంటుంది. ఏయమంటాడు, తర్వాత ఏది చెయ్యమంటాడు, ఏమేమో ఇదంతా ఉంటుంది. సో, అలా చూసిన తర్వాతే కదా మనల్ని పాస్ అనేదొస్తుంది. రీసెంట్‌గా నేను పొయ్యాను. నా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం. సో, అందరూ ఎళ్తుంటే నాకు కూడా ఆశ్చర్యమైంది. వామ్మో! 8 ఎయ్యాలా? 8 ఎట్లా ఏస్తా నేను? సో, 2, 3 చూసాను నేను. ఎట్లా అయింది అనేసి. సో, అదయిన తర్వాత నేను కూడా ఏసాను. సో, ఆ ఎగ్జామ్‌లో పాస్ అవుతేనే నాకు డ్రైవింగ్ లైసెన్సు హ్యాండ్‌లో ఒస్తది. లేకపోతే ఫెయిల్ అనేస్తారు. అవునా? కాదా? సో, అందుకే అలాగే యుధిష్ఠిర్ మహారాజ్ ఏం చేశాడంటే, పరీక్షిత్ మహారాజ్‌ది కూడా పరీక్ష తీసుకున్నాడు. ఆయన ఈక్వల్‌గా ఉన్నాడు. యుధిష్ఠిర్ మహారాజ్ ఎట్లో అట్లే ఆయన. శుద్ధ భక్తుడు. భగవంతుడిని కడుపులో ఉండేటప్పుడే కడుపులో ఉండేటప్పుడే చూసేసాడంట. ఈ స్టోరీ మీకందరికీ తెలుసు. బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు ఏమవుతుంది? పాహి పాహి మహాయోగి దేవదేవ జగత్పతే అనేసి వాళ్ళ అమ్మ ఎవరి దగ్గర పోతుంది? కృష్ణుడి దగ్గర పోతుంది. నన్ను, నన్ను కాదు, నా కడుపులో ఉండే ఒక శిశువుని కాపాడు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వచ్చి నన్ను చంపేస్తే నా యొక్క వంశం ఎట్లుంటుంది? నాశనం అయిపోతుంది. ఎవరు ఉండరు అనేసి చెప్తుంది. సో, అందుకే భగవంతుడు ఏమవుతాడంటే చి చిన్న ఒక చిన్నగా పోయి కాపాడుతాడు. ఎవరిని? పరీక్షిత్ మహారాజ్‌ని. సో, పరీక్షిత్ మహారాజు అక్కడే ఒక గొప్ప భక్తుడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు స్వయం ఆయనని కాపాడినాడు. సో, ఇదయిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలంటే వినయంగా ఉన్నాడంట. వినయం ఒక మీనింగ్ ఏంటిది? వినయంగా ఉండడము. ఒబీడియన్స్ అండి. ఓకే. ఒబీడియంట్. చాలా మంచిగా అన్నీ యెస్. మైథిలి మాట్లాడు. హరే కృష్ణ. మైథిలి మాతాజీ. నా వాయిస్ వినబడుతుందా? వినబడుతోందండి. మాతాజీ మీ వాయిస్ వినబడతలేదు మాతాజీ. మైథిలి మాతాజీ. సో, ఇదంతా వినయంగా ఉన్నాడంట ఆయన. గొప్ప భక్తుడు గదా! భక్తుడు కుటుంబంలో పుట్టిన తర్వాత వినయంగా ఉండాల్సిందే. సో, తర్వాత ఇదయిన తర్వాత ఆయన పరిపాలించాడు. కొద్ది రోజులు పరిపాలించిన తర్వాత అందరూ చాలా శాంతంగా, నెమ్మదిగా ఉన్నారంట. భూమి తాయొచ్చి మంచి పొలంలో మంచి ఇది ఏంటి గ్రాసరీస్ ఆ బియ్యము, పప్పు అంతా మంచిగా ఇచ్చేది. ఆవులైతే ఎంత మంచిగా సంతోషంగా ఉన్నారంట. ఎప్పుడు పాలిచ్చేది. మంచి పాలిచ్చేది. సో, ఇదంతా ఎందుకవుతుందంటే, మంచి వాళ్ళు పరిపాలిస్తే, మంచి రాజు పరిపాలిస్తే. లేకపోతే భూమితాయి కూడా సహించదు. భూమిమాత మనమందరూ ఏం జెప్తాం చెప్పండి? ఈ భూమి, ఈ యొక్క స్క్వేర్ ఫీట్ ఏముందో ఇది నాది. అయితే భూమితాయి ఏమంటుంది? మీరందరూ నా పైనుండరు. మీరందరూ నా వాళ్ళు అంటుంది. సో, ఆమె గొప్పతనం చూడండి ఎంత బాగుందో. ఆమె అందరిని మీరు వెయిటుండని, మీరు నల్లగుండని, మీరు తెల్లగుండని, మీరు ఏమన్నా ఉండని, పొట్టిగుండని, ఏమన్నా ఉండని. అందరిని ఎంత మంచిగా చూసుకుంటుంది కదా! అవునా కాదా? అప్రిషియేట్ చేయాలా వద్దా? భూమితాయిని. సో, అందుకే ఇక్కడ భూమి అంతా చాలా బాగుండింది అని చెప్తారు. సో, భూమి గీత అనేసి ఒక చాప్టర్ ఉంది. ఎక్కడొస్తుందంటే 12థ్ క్యాంటోలో వస్తుంది. సో, 12థ్ క్యాంటోలో వచ్చినప్పుడు మనం చూస్తాం డీటెయిల్‌గా భూమితాయి ఎవ్వరు? ఆమె ఎందుకు ఇట్లా ఎంత మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనేసి చూస్తాం. సో, ఇదంతా అయిన తర్వాత ఎవరికీ టెన్షను, యాంగ్జైటీ అనేది ఉండలేదంట. పరీక్షిత్ మహారాజు పరిపాలించేటప్పుడు. అవునా కాదా? మనకు టెన్షన్ అనేది ఉందా?
ఎవరు లేదు అంటారు. టెన్షన్, యాంగ్జైటీ నెక్స్ట్ ఏమవుతుందో, రేపేమవుతుందో. నా పిల్లలు నా కొడుకు నీట్ రాసాడు, నా కొడుకు ఐఐటీ రాసాడు, ఇది రాసాడు, అది రాసాడు. ఏమవుతుందో అనేసి ఒక యాంగ్జైటీ ఉందా లేదా మనకి? టెన్షన్ అనేది ఉందా లేదా? అవునా కాదా? నా ఫ్యూచరు వామ్మో! నేను చదివేటప్పుడైతే ఎంత తక్కువ ఫీజు ఉండింది. ఇప్పుడైతే ఎక్కిపోతుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఏమవుతుందో అనేసి ఒక మనకి యాంగ్జైటీ అనేది ఉంది కదా! సో, ఎప్పుడూ ఈ కలియుగంలో ఇట్లే ఉంటుంది. యాంగ్జైటీ. అయితే ఆ యాంగ్జైటీ హస్తినాపురంలో ఉండలేదంట. ఒక్క నిమిషం. ఎక్స్‌క్యూజ్. అనేసి ఇక్కడ చెప్పారు. సో, ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ హస్తినాపురంలో పరీక్షిత్ మహారాజు ఉండేటప్పుడు అందరికీ ఈ మనుష్య ఎందుకొచ్చాడు? ఆయన ఎక్కడి నుంకొచ్చాడు? అది హైయెస్ట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటిది? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది? అంతా తెలుసుకున్నారంట. ఎందుకు మేమొచ్చాం? ఈ యొక్క ఆత్మ ఎందుకిక్కడొచ్చింది? ఆ ఆత్మ ఒక అస్తిత్వం ఏంటిది అనేసి తెలుసుకున్నారంట. ఇది చాలా బాగుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భగవద్గీత చదవకుండా ఉండేవాళ్ళు బయటికి పోయి మనము చెప్తే, "నువ్వెక్కడి నుంకొచ్చినావు? నీ యొక్క లైఫ్ ఏంటిది? నువ్వు శరీరం కాదు ఆత్మవి" అంటే ఒప్పుకుంటారా అందరూ? ఈ ఒక్క నాలెడ్జ్ అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళకి తెలవదు. ఎవరు చెప్పించే వాళ్ళు లేదు. అవునా కాదా? సో, మనకి ఈ యొక్క ఆచార్యులు ఈ యొక్క బుక్ అనేది ఇచ్చారు చూడండి. దీంట్లో తెలుస్తుంది మనకి భగవద్గీత, భాగవతంలో. వాళ్ళు కష్టపడి మన కోసం రాసారు. ఈ యొక్క కలియుగంలో ఈ మంద సుమంద మధ్య ఈ యొక్క అందరూ ఉంటారు. అందరికీ ఇది గోల్ ఆఫ్ లైఫ్ అనేది తెలవదు. వాళ్ళ కోసమే ఇదంతా రాసారు. సో, ఇది అయిన తర్వాత మనము అంత రాసిన తర్వాత మనకి వాల్యూ అనేది ఇయ్యాలి గదా వాళ్ళకి. అవునా కాదా? సో, అందుకే మనము చదివి మనము నేర్చుకోవాలి అనేసి చెప్పారిక్కడ. సో, ఎంత మంచిగా చెప్పారంటే, ఈ ఒక్క పరపటి చదవండి. చాలా బాగుంది. సో, 39థ్ శ్లోక ఇంక 2 శ్లోక చేసేసి ఆపేస్తాం. 39థ్ శ్లోక ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ నేను చదువు. చదవండి మాతాజీ. యెస్. మధురాయాం తదా వ్రజం శూరసేనపతిం తతః ప్రజాపత్యం నిరూప్యేష్టమగ్న నపి బదీశ్వరః. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని శ్రీకృష్ణుని మనుమడు తనయుడైన వజ్రుని శూరసేన రాజుగా మధురలో అభిషిక్తుని చేసెను. అటు పిమ్మట ప్రజాపత్య ప్రజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును విడునాడుటకై అగ్నిని తన యందు ఆరోపించుకొనెను. 40 శ్లోకం చదవదు మాతాజీ. వద్దు మాత. నెక్స్ట్ నేను సరే చెప్తాను. హరే కృష్ణ సరే మాత. హరే చాలా కృష్ణ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ హస్తినాపురంలో వాళ్ళ మనవడిని పెట్టారు. వాళ్ళ మనవడిని పెట్టిన తర్వాత మథురలో కూడా ఎవరైనా పెట్టాలి గదా! వాళ్ళు అక్కడి నుంచి మథురకు పోయి వజ్ర అనేసి ఎవరి మనమడు కృష్ణుడి యొక్క మనవడిని పెట్టారు. సో, వాళ్ళు కూడా కృష్ణుడు మనమడంటే చాలా గొప్ప వ్యక్తి గదా! అవునా కాదా? సో, అందుకే అక్కడ పెట్టిన తర్వాత ఆయన గూడా పరిపాలించాలి అనేసి, అది చేసిన తర్వాత ఏం జేశారంటే డైరెక్ట్‌గా సన్యాసం. రిటైర్ అవ్వాలి. ఇప్పుడు ఫుల్లీ నా ఒక రెస్పాన్సిబిలిటీ అన్నీ అయిపోయినాయి. నేనిప్పుడు రిటైర్డ్ అవ్వాలి. అవ్వాల్సిందే అనేసి చేశారు. సో,
ఇదంతా అయిన తర్వాత 40th శ్లోక చదవండి మాతాజీ. విసృజ్య తత్ర తత్సర్వం దుఃఖోదవలయాదికం నిర్మోహ నిరహంకార సజ్జన్నశేష బంధన. ధర్మరాజు తన చారిక దుస్తులను వడ్డానమును ఆభరణములను శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతిదాని ఎడల అనాసక్తుడయ్యను. ఎస్. అనాసక్తుడయ్యాడు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇది అంతా అయింది. అయిన తర్వాత ఇది ఒక రాజు ఏం చేశాడంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయిన తర్వాత మనము ఇక్కడ తెలుసుకున్నాం. యుధిష్ఠిర మహారాజు ఒక గొప్ప రాజు. సో ఆ రాజు ఏమనుకున్నాడంటే ఇప్పుడు వదిలేసి ఫుల్లీ మైండ్‌లో కూడా నా ఒక యాంగ్జైటీ పెట్టుకోరాదు. మనము కూడా ఒక్కొక్క టైం ఏమంటామంటే, ఈ ఒక తీర్థయాత్రలో లేదా యాత్రకు పోయినప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నారు? గ్యాస్ ఆఫ్ చేశారో, లైట్ ఆఫ్ చేశారో, లేక లైట్ అంతా పోతుంటే మనకి కరెంట్ బిల్ చాలా వస్తుంది. ఆ ఒక యాంగ్జైటీ ఎక్కడ పోతేనే మనకుంటుందా లేదా? సో, అందుకే అలాగే యుధిష్ఠిర్ మహారాజు కూడా అట్లా యాంగ్జైటీ ఏం లేదు. ఏం పెట్టుకోలేదంట. శుద్ధీకరణం చాలా ముఖ్యమా లేదా మనకి? ఒక కృష్ణుడిని తెలుసుకోవాలంటే మనం ఒక చిత్తము శుద్ధీకరణ అవ్వాలి. ఏం పైన ఎవరు చెప్తారు? శుద్ధీకరణ ఏంటిది పైన అవ్వాలి? నా క్వెషన్ అర్థమైందా మీకు అందరికి? యెస్ ప్రియాంక మాధవి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. మనసు మనస్సు. మనస్సు ఒక శుద్ధీకరణ ఉండాలి. అవునా కాదా? ఓహ్! నా ఒక ఇల్లు, నా ఒక కారు, బంగ్లా, తర్వాత నా పిల్లలు. నా పిల్లలు నేను పోయిన తర్వాత చూసుకుంటారో లేదో, ఇంత మంచి ఇల్లు కట్టినా, ఎంత పెద్దది ఇల్లు కట్టినా 3000 స్క్వేర్ ఫీటు. వామ్మో! నా కారు ఏం చేస్తారో వీళ్ళందరూ. ఆ ఒక్క శుద్ధీకరణ, ఆ ఒక్క చిత్తం ఉంది చూడండి, అది శుద్ధీకరణ అవ్వాలి. ఆ ఒక్క శుద్ధీకరణ ఎట్లొస్తుంది మనకి? అదే ఒకే టైం అన్నీ వదిలేయాలంటే మనకవుతుందా? మనం కలియుగంలో ఉన్నాం. ఎట్లొస్తుంది మనకి? జపం చేస్తే, శాస్త్ర అధ్యయనం చేస్తే. అవును. శాస్త్ర అధ్యాయం, జపం చేస్తే. తరువాత మనము మైండ్‌లో ఫిక్స్ అనేదవ్వాలి. సో, ఇదంతా తాత్కాలికము అనేది ఒక తెలుగు వర్డ్ ఉంటుంది చూడండి. తాత్కాలికము. మనం పుట్టేటప్పుడు ఏమన్నా పుట్టినప్పుడు మనం ఏమన్నా తీసుకొనొచ్చినామా? పోయేటప్పుడు కూడా ఏమన్నా తీసుకుపోతామా? మీ ఇల్లు, బంగ్లా అంతా ఫుల్ తీసుకుపోతారా మీ చేతిలో? ఎవ్వరు తీసుకుపోడు. ఎవ్వరు రారు. మీ యొక్క కష్టాలు చనిపోయే ముందు ఒక కష్టాలు గూడా ఎవరు తీసుకోరు. ఎవరి పిల్లలు గాని ఎవ్వరు తీసుకోరు. సో, అలాంటిది ఉన్నప్పుడు మనం ఎందుకు ఇట్లా కష్టం పడాలి? నా పిల్లలు, నా ఒక్క బంగ్లో. అది మనం ఫుల్ ఫిక్స్ అవ్వాలి మైండ్‌లో. ఎందుకంటే కృష్ణుడు ఎందుకిట్లా చెప్తున్నాడంటే, అక్కడ పోయినంక కూడా ఓకే. నువ్వు చేసినావు లేదో అనేది కాదు. అక్కడ మనం చనిపోయిన తర్వాత కూడా, అక్కడ పోయిన తర్వాత కూడా ఒక కృష్ణస్ గ్రేస్ ఉంటే, అక్కడ కూడా పోయి వీళ్ళే సేవ చేస్తున్నారు. ఇది నాది, ఇది నా ప్లేసు అనేసి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆధ్యాత్మికము, భౌతికము? అవునా కాదా? అక్కడ పోయినంక కూడా మనం సేమ్ యాటిట్యూడ్ చూపిస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? అందుకే ఇక్కడే ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఇది భౌతిక ప్రపంచంలోనే. ఈ భౌతిక ప్రపంచంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్ శుద్ధీకరణ అయిన తర్వాత మనము గోలోక బృందావనంకెళ్ళిపోయి కృష్ణుడిది ఎల్లప్పుడూ సేవ చేసుకొని అక్కడే ఉండిపోవాలి. అవును. అదేంత బావుంది చూడండి. కృష్ణుడు మాత్రం మనం సేవ చేస్తే, ఆయన 10 మాత్రం మమ్మల్ని కాపాడుతాడంట.
సో, అంత పెద్ద ఒక నమ్మకంని మనం పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉండాలి మనం? అవునా కాదా? యెస్ ఆర్ నో? సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. యుధిష్ఠిర్ మహారాజ్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకొని మనము మన లైఫ్‌లో కూడా మనము ఉండాలి అనేసి చెప్తున్నా. సో, అందరికీ హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. సో, చంద్రకళ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ.